హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ స్ట్రీక్. సాటర్డే అండ్ సండే అంటే మన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకునే పర్ఫెక్ట్ టైం కదా. సో ఈ రోజు నేను మీకు బ్రేక్అవుట్ స్టాక్స్ అండ్ బ్రేక్అవుట్ సూన్ స్టాక్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్పించబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ లెట్స్ అండర్స్టాండ్. వెన్ వి లుక్ ఎట్ బ్రేక్అవుట్ స్టాక్స్ మనం మెయిన్లీ చూస్తాయి మొమెంటం చూస్తాము, క్యాండిల్ స్ట్రెంగ్త్ చూస్తాము, వాల్యూమ్ స్పైక్స్, చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ చూస్తాము. ఇవన్నీ బేస్ చేసుకొని నేను మీకు ట్రేడింగ్ వ్యూలో కొన్ని యూస్ఫుల్ ఫిల్టర్స్ చెప్తాను. ఇవన్నీ అప్లై చేసి జస్ట్ 5 to 10 minutes లో మీరు డైలీ హై మొమెంటం స్టాక్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ ఏబుల్ టు స్కాన్ బ్రేక్అవుట్ స్టాక్స్ లైక్ ఏ ప్రో. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసినాను. ట్రేడింగ్ వ్యూలో నిఫ్టీ 50 చార్ట్ అయితే ఓపెన్ ఉంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే నిఫ్టీ 50, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఈ 3 ఇండెక్సెస్ నేను ఫస్ట్ ప్లేస్‌లో పెట్టుకుంటాను అనమాట. తర్వాత ఇవన్నీ నా వాచ్ లిస్ట్ స్టాక్స్. అంటే నెక్స్ట్ వీక్ మొమెంటం ఇచ్చే స్టాక్స్ అన్నీ నేను వీటి కింద నేను యాడ్ చేసుకుంటాను అనమాట. లైక్ యాడ్ టు వాచ్ లిస్ట్ చేసుకుంటాను. సో ఇవన్నీ కొన్ని బ్రేక్అవుట్ స్టాక్స్. మీరు చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. నేను ఒక్కొక్కటి మెల్లగా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతా. చూడండి, ఇవన్నీ బ్రేక్అవుట్ స్టాక్సే. ఇవి నాకెంత టైం గూడా పట్టలేదు. జస్ట్ లాస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా కూర్చుంటే నాకు ఇన్ని గనం బ్రేక్‌ఔట్ స్టాక్స్ దొరికేసినాయన్నమాట. అండ్ డైలీ గూడా నేను ఈ స్టాక్స్‌ని నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాను, ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటాను. అండ్ నేను పర్సనల్‌గా బై చేస్తుంటాను. సో, నాకు ఎక్కువ టైం గూడా పట్టదు. అంటే డే మొత్తం కూర్చొని నేను ఈ స్టాక్ సెలక్షన్ అనేది చేయను. జస్ట్ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ కూర్చొని ఏదైనా స్టాక్ మంచిగా అనిపిస్తే నేను ఎంట్రీ అయిపోతానన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సిందేందంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ టార్గెట్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకిట్లా ఒక ఫిల్టర్ వచ్చేస్తుంది. నేను ఫస్ట్ ఇవన్నీ రిమూవ్ చేస్తాను. రిమూవ్ ఆల్ ఫిల్టర్స్. సో, ఫస్ట్ మీకిక్కడ మార్కెట్ అని ఉంటుంది. దీంట్లో మీకు వేరేది వస్తుండొచ్చు. మీరు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తే. మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. సో, సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ అన్ని వేరే ఫిల్టర్స్ ఉన్నా గూడా మీరు ఒకసారి రిమూవ్ చేసేసేయండి. ఓన్లీ మీ వాచ్ లిస్ట్, పర్సనల్ వాచ్ లిస్ట్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ యాడ్ ఫిల్టర్ అని ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది మెయిన్. సో, ఫస్ట్ మీరు ఒకటి చెప్పండి. మనం ఏదైనా బై సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏమేమి చూస్తాడు? టెక్నికల్ వైస్‌గా చార్ట్ మంచిగుందా లేదా చూస్తారు. క్యాండిల్ బుల్లిష్ ఉందా లేదా? వాల్యూమ్ హెవీ ఉందా లేదా? సో, ఇవన్నీ చూస్తారన్నమాట టెక్నికల్ పార్ట్. తర్వాత ఫండమెంటల్స్‌లో స్టాక్ కంపెనీ బావుందా లేదా? ఇవి చూస్తారు. సో, మనం ఫండమెంటల్స్ పక్కన పెట్టేద్దాం. ఓన్లీ మనం టెక్నికల్ రేటింగ్ గురించి ఆలోచిద్దాం. అంటే టెక్నికల్‌గా స్టాక్ ఎలా ఉందని ఆలోచిద్దాం. సో, ఫస్ట్ నేనేం చేస్తా అంటే యాడ్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. టెక్నికల్ రేటింగ్ అంటే ట్రేడింగ్ వ్యూ ఇట్‌సెల్ఫ్ అది స్టాక్స్‌ని 5 పార్ట్స్‌గా డివైడ్ చేస్తుంది. అంటే మొత్తం టోటల్ 7000 స్టాక్స్‌లో నుంచి స్ట్రాంగ్ బై, న్యూట్రల్, సెల్, స్ట్రాంగ్ సెల్ ఈ 5 దాంట్లో డివైడ్ చేస్తుందనమాట. సో, మనం ఎప్పుడైనా సరే టెక్నికల్ రేటింగ్ స్ట్రాంగ్ బై ఉన్న ఫిల్టర్స్ స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేనిప్పుడు ఏం చేస్తా అంటే దీంట్లో టెక్నికల్ రేటింగ్ అని టైప్ చేస్తా. సో, టెక్నికల్ రేటింగ్ వచ్చింది. 1 డే ఉంటుంది. యాడ్ ఫిల్టర్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మీకిక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. నేనెప్పుడైనా సరే స్ట్రాంగ్ బై సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఇంతకుముందు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుంటే 7000 స్టాక్స్ ఉండాలి. ఆ 7000 నుంచెల్లి హాఫ్ ఆఫ్ ది స్టాక్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు 3677 స్టాక్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి నాకు వాల్యూమ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే నా బ్రేక్‌ఔట్ స్టాక్స్‌కి వాల్యూమ్ మంచిగుండాలి. సో, నేనేం చేస్తా అంటే వాల్యూమ్ అని టైప్ చేస్తా. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ వస్తుంది. వాల్యూమ్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఫిల్టర్. సో, నేనెప్పుడైనా సరే వాల్యూమ్ మినిమమ్ 500,000 అంటే 1,000,000 గాని 500,000 అబోవ్ ఉన్న స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. సో, దానికోసం నేనేం చేస్తా అంటే వాల్యూమ్ మీద క్లిక్ చేస్తా. ఇక్కడ డ్రాప్ డౌన్ దాంట్లో మాన్యువల్ సెటప్ ఉంటుంది. ఇక్కడ 1 డే నాకు అబోవ్ కావాలి వాల్యూ. సో, దీంట్లో నేను 1,000,000 ఎంటర్ చేస్తాను. మనం 1,000,000 పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. సో, ఇక్కడ 1,000,000 వచ్చేసింది. సో, ఇంతకుముందు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుంటే మనకి 3800 స్టాక్స్ సంథింగ్ ఉండాలి. ఇప్పుడు 3881 స్టాక్స్ వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఆల్రెడీ మూవ్ అయిపోయిన స్టాక్స్ అవసరం లేదు. అండ్ వరస్ట్ పెర్ఫార్మ్ చేసే స్టాక్స్ కూడా అవసరం లేదు. నాకు న్యూట్రల్‌గా ఉండే పికప్ ఇచ్చే స్టాక్స్ కావాలి. మొమెంటమ్ ఇచ్చే స్టాక్స్ కావాలి. దానికోసం నేనేం చేస్తా అంటే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ అని టైప్ చేస్తా. ఇక్కడ మీకు ప్రైస్ చేంజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. యాడ్ ఫిల్టర్. దీంట్లో
నాకు స్టాక్స్ మాక్సిమం 2% టు 12% మధ్యలో ఉన్న స్టాక్స్ మాత్రమే గావాలి. ఎందుకంటే ఆల్రెడీ మొమెంటమ్ ఇచ్చిన స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్ జేసి వేస్ట్. అండ్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ జేసినా గూడా వేస్ట్. సో, దానికోసం నేనేం జేస్తా అంటే 1 డే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. దీంట్లో బిట్వీన్ అని సెలెక్ట్ జేసుకుంటాను. ఇక్కడ ఫ్రమ్ టు వస్తుంది. నాకు 2% నుంచెల్లి 12% లోపటున్న స్టాక్స్ గావాలి అప్లై. సో, ఇంతకుముందు ఎంతుండే 387 స్టాక్స్ ఉండే. ఇప్పుడు 118 స్టాక్స్ అయిపోయినాయి. సో, మోస్ట్‌లీ ఆహ్, ఔట్ ఆఫ్ 7000 స్టాక్స్ నుంచెల్లి 118 స్టాక్స్‌కొచ్చేసినాం. ఇప్పుడు ఇంకొక ఫిల్టర్ యాడ్ జేయాలి. దీంట్లో నాకు ఓన్లీ ఎన్ఎస్‌సి స్టాక్స్ గావాలి. ఆహ్, ఈ బీఎస్‌సి స్టాక్స్ అవసరం లేదు. దానికోసం ఎక్స్‌చేంజ్ అని టైప్ జేస్తా. ఎక్స్‌చేంజ్. సో, దీంట్లో నుంచెల్లి మనం ఎన్ఎస్‌సియా, బీఎస్‌సియా సెలెక్ట్ జేసుకోవచ్చు. సో, ఔట్ ఆఫ్ 7000 నుంచెల్లి 92 స్టాక్స్ వచ్చేసినాయి. సో, ఈ 92 స్టాక్స్‌ని స్టడీ చేయడానికి అంత టైం గూడా ఏం పట్టదు. నేను చెప్తా అది గూడా ఎట్లా చేయాలో. సో, ఇప్పుడు మనం దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకిట్లా ఆప్షన్ వస్తుంది. నేను వాచ్ లిస్ట్ క్లోజ్ చేస్తాను. దీన్ని కొంచెం సైడ్‌కి ఇట్లా స్క్రోల్ చేస్తాను. సో, ఇప్పుడేందంటే మీకిక్కడ స్టాక్ నేమ్ కనబడుతుంది. ఇక్కడ చార్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి. ఇది ఫస్ట్ స్టాక్ క్లిక్ చేసిన. సో, ఆల్రెడీ మూవ్‌మెంట్ ఇచ్చేసింది. మనకు అవసరం లేదు. సెకండ్ స్టాక్ ఇదొచ్చేసి హప్ టౌన్ అని ఒక స్టాక్ ఉంది. ఇది గూడా ఆల్‌మోస్ట్ బ్రేక్‌ఔట్ స్టాకే చూడండి. సింపుల్‌గా ఫస్ట్ మీరు చూసిన 2 స్టాక్స్‌లో సెకండ్ స్టాకే బ్రేక్‌ఔట్. థర్డ్ స్టాక్ స్టీల్ ఎక్స్‌చేంజ్. ఇది మీకొక నాలెడ్జ్ టెస్ట్ అన్నమాట. ఇది బ్రేక్‌ఔటా కాదా అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయాలి. ఇది పెన్నీ స్టాక్ చూడండి ₹9.94 మాత్రమే ఉంది. చార్ట్ చూడండి. ఒక 30 సెకండ్స్ అట్లా పాజ్ చేయండి. ఇది బ్రేక్‌ఔట్ స్టాకా కాదా చెప్పండి. తర్వాత నెక్స్ట్ లాయిడ్స్ అనే ఒక స్టాక్ ఉంది. ఆల్రెడీ మూవ్ అయిపోయింది. తర్వాత ఎల్‌టి ఫుడ్స్. ఇది బ్రేక్‌ఔట్ స్టాకా కాదా? బ్రేక్‌ఔట్ స్టాకే. అంటే కొంచెము పైకెళ్ళింది. బట్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకి విక్ అయితే కనబడుతుంది. ఇది కూడా మనకి బ్రేక్‌ఔట్ స్టాకే. చూడండి ఔట్ ఆఫ్ 5 స్టాక్స్‌లో 2-3 స్టాక్స్ బ్రేక్‌ఔట్ స్టాకే. ఇట్లా సింపుల్‌గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్‌హెచ్ ఆల్రెడీ మూవ్ అయిపోయింది. కిర్లోస్ బ్రోస్ మొన్న నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన తర్వాత 27% రిటర్న్స్ వచ్చేసింది. ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. మీరిక్కడ చూస్తే ఇది బ్రేక్‌ఔట్ క్యాండిల్ చూడండి. ఆల్‌మోస్ట్ 30% రిటర్న్స్. సో, ఇట్లా. అండ్ తర్వాత మీరిక్కడ చూసుకున్నట్టయితే రెడ్డింగ్టన్, భారతి హెక్సాకామ్ ఇవన్నీ బ్రేక్‌ఔట్ స్టాక్సే. ఇది కొంచెం విక్ ఉంది. సో, నేను విక్ ఉన్న స్టాక్స్‌ని మాక్సిమం అవాయిడ్ చేస్తాను. సో, లాయిడ్స్ ఇంజినీరింగ్ ఆల్రెడీ బ్రేక్‌ఔట్ ఇచ్చేసింది. సో, కోరోమెండల్ ఇంటర్నేషనల్ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ స్టాకే. బట్ విక్ ఉండేసరికి నేను అవాయిడ్ చేసేసినాను. సో, ఇది కూడా జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా ఇది కూడా ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ స్టాకు. క్యాండిల్ మంచిగుంది. వాల్యూమ్ కూడా మంచిగుంది. ఇప్పుడు చెప్పండి మీరు ఎంత టైం పడుతుంది బ్రేక్‌ఔట్ స్టాక్స్‌ని ఐడెంటిఫై చేయడానికి? జస్ట్ మీరు నాకు తెలిసి ఒక 15 మినిట్స్ స్పెండ్ చేస్తే మీకు మంచి మంచి బ్రేక్‌ఔట్ స్టాక్స్ అన్నీ మీకు దొరికేస్తాయి. సో, సింపుల్ అనమాట చాలా. రేమండ్ ఇవన్నీ గూడా బ్రేక్‌ఔట్ స్టాక్స్ ఇవన్నీ నేను మాక్సిమం పర్సనల్‌గా ఇందులో నుంచెల్లే పికప్ జేసుకుంటాను స్టాక్స్‌ని. సో, అట్లా పికప్ చేసుకున్న కొన్ని స్టాక్స్‌ని నేను వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. సో, మాక్సిమం మండే నుంచెల్లి నేను ఒక సీరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. డైలీ నేను మార్కెట్ అవర్స్‌లో అనలైజ్ చేసిన స్టాక్స్‌ని అండ్ నిఫ్టీ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది, స్మాల్ క్యాప్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది, మిడ్ క్యాప్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది, అండ్ ఏదైనా సెక్టర్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందా? ఆ సెక్టర్ బ్రేక్‌ఔట్ ఇస్తే ఆ సెక్టర్‌లో నుంచెల్లి కొన్ని స్టాక్స్‌ని బ్రేక్‌ఔట్ దగ్గర ఉన్న స్టాక్స్‌ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ విధంగా సిరీస్ అయితే కంటిన్యూ అయితుంది. డైలీ 6:00కి ఈవినింగ్ మీకు వీడియో అయితే ఉంటుంది ఛానెల్‌లో. అండ్ నా కంటెంట్ గాని, నా హార్డ్ వర్క్ గాని మీకు నచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. అండ్ వీడియోస్‌కైతే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ ది సపోర్ట్.